నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. శశిధర్ గారు, ఇప్పుడు మీరు హైదరాబాద్ కి సంబంధించి చూసుకోండి, 30,000 మంది అమ్మాయిలు, అందులో అందరూ హిందువులే, లవ్ జిహాద్ మిస్సింగ్ అయ్యారు అనుకుంటే అది అలార్మింగ్ సిచ్యువేషన్. నిజంగా అలాంటిది ఉంటే ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, వీళ్ళందరూ అందువల్లే మిస్ అయిపోయారు, ప్రేమ పేరుతో లవ్ జిహాద్ అనేది ఉన్న, ఎందుకని యాక్షన్స్ తీసుకోలేదు? ఇప్పటికీ ఎందుకు దొరకలేదు వాళ్ళందరూ? మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్తా. కరోనా లాక్డౌన్ టైం లోపల హైకోర్టు అడిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ మిస్సింగ్ కేసుల విషయం లోపల మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారని. ఇప్పటివరకు సమాధానం లేదు. ఎందుకంటే ఒక్కోసారి తల్లిదండ్రులకు తెలుసు తన పిల్ల ఎక్కడుంది, వేధింపులకు గురైతే ఏదో ఒక ఆకర్షణతోటి ప్రేమ అనేటువంటి ఒక ఏం చేస్తున్నారో తెలియదు. ఆ ఏజ్ గ్రూప్ అటువంటిది. పోయిన తర్వాత అక్కడ వాస్తవ విషయాలు తెలిసిన తర్వాత అక్కడ వేధింపులకు గురైతుంటే కూడా అక్కడ నుంచి ఏదో ఒక ఫోన్ నెంబర్ తోటి ఎక్కడో ఒక దగ్గర ఇన్ఫర్మేషన్ తల్లిదండ్రులకు ఇస్తే తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లకు పోయి, ఇగో మా అమ్మాయి పలానా ఏరియాలు ఉందంట, అమ్మాయి ఇబ్బంది పడుతుందట, మీరు మా అమ్మాయిని రక్షించండి అంటే కూడా పోయి ముట్టుకున్న పాపాన పోతలేరు. ఎందుకంటే మతపరమైనటువంటి విద్వేషాలు వస్తాయంటారు. అంటే అమ్మాయిల జీవితాలతో ఆ రకమైనటువంటి విషక్రీడ జరుగుతూ ఉంటే ఎందుకు సరైనటువంటి చర్యలు తీసుకుంటలేరు? ఇండస్ట్రీ మీరు అన్నారు, ఫిలిం ఇండస్ట్రీ ఈ రకమైనటువంటి ఒక విషక్రీడను ప్రోత్సహిస్తుందా అని అనిపిస్తుంది ఓసారి. అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు, టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ. అనేక మంది జీవితాలు బయటకు వచ్చి ఒక సెలబ్రిటీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా లవ్ జిహాద్ బారిన పడేసేసి ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డారో కూడా చరిత్ర ఉంది. మేము చాలా స్పష్టంగా చెప్తాం, మేము ప్రేమకు వ్యతిరేకం కాదు. కానీ ప్రేమ ముసుగు లోపట ఏదైతే ఈ జిహాద్ నడుస్తూ ఉందో, ఇది ఒక రకమైనటువంటి ఒక మత యుద్ధం నడుస్తూ ఉందో, భారత్ను దారుల్ ఇస్లాం చేయాలనేటువంటి ఒక కుట్ర నడుస్తూ ఉందో, అనేక జిహాదులు నడుస్తూ ఉన్నాయి. వాళ్ళ ల్యాండ్ జిహాద్ నడుస్తూ ఉంది, లవ్ జిహాద్ నడుస్తూ ఉంది, ఎకనామిక్ జిహాద్ నడుస్తుంది, కల్చరల్ జిహాద్ నడుస్తూ ఉంది. అనేక రకాలైనటువంటి జిహాద్లు ఇవాళ ఈ దేశం లోపల నడుస్తూ ఉన్నాయి. మొన్న మనం చూస్తున్నాం ట్రైన్ జిహాదు, పట్టాల మీద చూస్తున్నాం మనం ఏ రకంగా రైళ్లను పట్టాలు తప్పించి ప్రజల యొక్క ప్రాణాలతోటి చెలగాటమాడాలని. హలాల్ జిహాద్ నడుస్తూ ఉంది. హలాల్ పేరు మీద ప్యాలెల్ ఒక ఎకానమీని సృష్టించుకుంటూ ఉన్నారు. తర్వాత పాపులేషన్ జిహాద్ నడుస్తూ ఉంది. జనసంఖ్యను పెంచుకోవడం ద్వారా దేశం యొక్క డెమోగ్రఫీ చేంజ్ చేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతోంది. ఇవన్నీ మేము ఆరోపిస్తుంది కాదు. ఓపెన్గా ఈ దేశంలో నిషేధానికి గురైనటువంటి అనేక తీవ్రవాద సంస్థలు, అనేక ఉగ్రవాద సంస్థలు బహిరంగంగా వాళ్ళు ప్రకటించిన ఎజెండా ఇది. ఓపెన్గా వాళ్ళ పట్టుబడ్డటువంటి తీవ్రవాదుల దగ్గర కానీ, లేకపోతే ఎన్కౌంటర్లో చనిపోయిన తీవ్రవాదుల దగ్గర కానీ దొరికినటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ రికార్డ్ ఇది. ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది అనేక కేసుల లోపల, నేషనల్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తూ ఉంది. కాబట్టి ఈ చర్చ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ముఖ్యంగా సమాజం లోపల అవేర్నెస్ రావాలా. ఈ విషక్రీడ ఏదైతే ఉందో ఇది యొక్క భారతీయ సంస్కృతి మీద కానీ, అమ్మాయిల జీవితాల మీద కానీ జరుగుతున్నటువంటి ఈ విషక్రీడ విషయం లోపల తప్పకుండా అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ ఒకప్పుడు ఐటీ హబ్గా ఉండే, ఇవాళ డ్రగ్ హబ్గా ఎట్లా మారింది? ఎవరు ఈ డ్రగ్స్ సప్లై చేస్తున్నంతా? ఎవరు దీన్ని ప్రోత్సహిస్తుంది? ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి, నైజీరియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ డ్రగ్ కేసులలో దొరుకుతుంటే వాళ్ళని ఎవరు వెనుకేసుకు వస్తున్నారు? వాళ్ళకి న్యాయ సాయం ఎవరు చేస్తూ ఉన్నారు? మతం ఆధారంగా వాళ్ళ యొక్క కేసులను ఎందుకు తీవ్రంగా పట్టించుకుంటలేరు? గతంలో ఫిలిం ఇండస్ట్రీ లోపల అనేక కేసులు వచ్చినాయి, డ్రగ్ కేసులు పట్టుబడ్డాయి. ఎందుకు సీరియస్గా దర్యాప్తు లేదు? కేవలం మూకుమ్మడిగా ర్యాలీలు నిర్వహించేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? ఈ రోజున ఒకప్పుడు ఐటీ హబ్గా ఉన్నటువంటి హైదరాబాద్ ఇవాళ డ్రగ్ హబ్గా మార్చిండ్రు. డ్రగ్స్ అమ్మాయిల జీవితాలలో చెలగాట మారుతూ ఉన్నాయి. సో వీటన్నిటి వెనకాల కూడా లవ్ జిహాద్, వీటన్నిటి వెనకాల ముస్లిం మత సంస్థలు అవే ఉన్నాయని మీరు భావిస్తున్నారా? ఆధారాలు అన్నారు, నిజంగా ఆధారాలు ఉంటే ఇప్పుడు డ్రగ్స్ కేసుకి సంబంధించి ఆఫ్రికన్ కంట్రీస్ అంటే అక్కడ నుంచి కూడా ముస్లిమ్సే తీసుకొస్తున్నారు, ఇక్కడ సప్లై చేస్తుంది ముస్లిమ్స్కే, వీళ్ళందరూ కూడా వెనకాల ఉంది కూడా ముస్లిమ్సే అని మీరు అనుకుంటున్నారా? పోలీసుల మీద దాడులు చేసే పరిస్థితికి వచ్చినాయి. వాళ్ళని అరెస్టులు చేస్తే వాడు ఎక్కడి నుంచో విదేశస్తుల నుంచి వచ్చేసేసి పోలీసుల మీద దాడులు చేసిన సందర్భాలు హైదరాబాద్లోనే ఉన్నాయి. తర్వాత పోలీస్ కమిషనరేట్ మీదకి పోయి దాడులు చేసిన సందర్భం ఇదే హైదరాబాద్లో మనం చూసినాం. రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు ఇవాళ ఒక అక్రమంగా హైదరాబాద్ను ఒక అడ్డాగా మార్చుకొని అనేక రకాలైనటువంటి జిహాదీ యాక్టివిటీస్కి వాళ్ళు తెరలేపుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా సమాజాన్ని కబలించడానికి, ఈ దేశాన్ని కబలించడానికి, మతం ఆధారంగా మతమౌఢ్యంతో జరుగుతున్నటువంటి విషక్రీడలు ఇవన్నీ కూడా.
ఇప్పుడు జానీ మాస్టర్ కేసుకి సంబంధించి అందులో అది కంప్లీట్గా పర్సనల్ ఇష్యూ, దాంట్లో లవ్ జిహాద్ అనేది ఎలా చూస్తే మీకు అన్ని పర్సనల్ ఇష్యూగానే కనబడతాయి. ఇవాళ నిన్న బెంగళూరులో ముక్కలైనటువంటి అమ్మాయి కూడా తను నమ్మి తన జీవితం బాగుంటుందని పోయి ఫ్రిడ్జ్లో ముక్కలుగా బయటకు వచ్చింది. అన్నీ పర్సనల్ కేసులే, అన్నీ ఇండివిజువల్గా కన్విన్స్ అయిపోయినటువంటి కేసులే. ఒక జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క కమిట్మెంట్ తోటి ఆ కన్విన్స్ అయ్యే కదా పోయేది. ఆ స్వేచ్ఛ కూడా ఉంది, ఆ స్వేచ్ఛ కూడా ఎవరు కాదంటలేరు. మేము అందుకే అంటున్నాం, లవ్ను మేము వ్యతిరేకిస్తలేము. దాని వెనకాల ఒక కుట్ర కోణంతో హిందూ అమ్మాయిల జీవితాలతో ఆడుకోవాలి, హిందూ అమ్మాయిలను మతం మార్చాలా, హిందూ పేర్లతోటి వాళ్ళు అనేక మంది పరిచయమై పెళ్ళిళ్ళు అయ్యి ఆల్రెడీ ఒక పెళ్ళాం 2 పెళ్ళాలు ఉన్న తర్వాత కూడా హిందూగా పరిచయం వేసేసి మళ్ళీ మొదటి మ్యారేజ్ అని నమ్మించి చేసుకొని పోయిన తర్వాత ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు అయినాయి, ఆల్రెడీ పిల్లలు ఉన్నారని తెలిసిన తర్వాత వాళ్ళు వ్యతిరేకించి కేసులు నమోదైనటువంటి వందలాది కేసులు ఇదే హైదరాబాద్ లోపల ఉన్నాయి. ఇలా ఆ అమ్మాయిలను ఇళ్లలో పెట్టి టార్చర్ చేసినటువంటి కేసులు ఉన్నాయి. ఇక్కడే మనం చర్చించుకుంటున్నటువంటి హైదరాబాద్లోనే ఉన్నాయి. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి ఈ జిహాద్, లవ్ జిహాద్ ఏదైతే ఉందో ఇది వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయంతో పోయినరు కదా అని అంటే, దీంట్లో బలైతున్నటువంటి అమ్మాయిల జీవితాలను మనం చర్చకు పెట్టకపోతే ఇంకెంతమంది అమ్మాయిలు బలి కావాలి? అయితే దీని వెనకాలుంది, ఇలా జిహాద్కి ప్రోత్సహిస్తోంది, ప్రోద్బలం చేకూరుస్తోంది ఎవరు అనుకుంటున్నారు? వ్యక్తులుగా చేస్తున్నారా, పార్టీలుగానా, మత సంస్థలుగానా, ఎవరున్నారు? తీవ్రవాద సంస్థలు డబ్బులు ఇచ్చి, జమైతే ఇస్లామియా లాంటి సంస్థలు, పిఎఫ్ఐ, ఎస్డిపిఐ లాంటి సంస్థలు ఓపెన్గా డబ్బులు ఇచ్చి యువతను, ముస్లిం యువతను హిందూ అమ్మాయిలపైకి ఉసిగొల్పుతా ఉన్నారు. తెలిసి తెలియని వయసు అండి. తెలిసి తెలియని వయసు లోపల తప్పటడుగులు పడేటువంటి అవకాశం ఉన్నటువంటి వయసు అది. ఆ వయసు లోపల ఫ్రెండ్షిప్ ముసుగుల లోపటనో, నేను చెప్పినటువంటి ఇప్పుడు కల్చరల్ జిహాద్ అంటున్నాం మనం. కల్చరల్ జిహాదు రకరకాలైనటువంటి రూపాల లోపల యువతను ఆ మైండ్ సెట్ను అటువైపు డైవర్ట్ చేసి వాళ్ళ పబ్ కల్చర్, క్లబ్ కల్చర్ తీసుకొచ్చారు. ఎవరు వాటిని నిర్వహిస్తున్నది? మీకు ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్తా. మెహందీ సెంటర్ల నుంచి కూడా పోయేసేసి అమ్మాయిలు, బ్యూటీ పార్లర్ సెంటర్ల దగ్గరికి పోయినటువంటి అమ్మాయిలను కూడా లవ్ జిహాద్ బారిన పడేటువంటి వందలాది కేసులు ఇదే హైదరాబాద్ లోపల ఉన్నాయి. వాళ్ళకు మాయమాటలు చెప్పి, వాళ్ళు తినేటువంటి పదార్థాల లోపల డ్రగ్స్ కలిపి, వాళ్ళను డ్రగ్స్కు బానిసలుగా చేసి, వాళ్ళను నగ్నంగా వాళ్ళ ఫొటోస్, వీడియోస్ చిత్రీకరించి ఆ మత్తులో ఉన్నప్పుడు వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ జీవితాలతో ఆటలు ఆడుకుంటుంటే బయటికి చెప్పుకోలేక, సమాజం ముందు దోషిగా నిలబడలేక, తల్లిదండ్రుల ముందర తెలిస్తే తల్లిదండ్రులు ఏమవుతారో అనేటువంటి ఆవేదన చెంది సూసైడ్ చేసుకున్నటువంటి అమ్మాయిలు కేసులు రిజిస్టర్ కానీ 1000 కేసులు ఉన్నాయి. ఇన్ని రకాల ప్రతి చోట, ప్రతి సెంటర్లో మీరు చెప్పినట్టుగా ఫుడ్ కావచ్చు, లేకపోతే డ్రగ్స్ కావచ్చు, ఈవెన్ మెహదీ పార్లర్లు, ఇవన్నీ మీరు అంటున్నప్పుడు, ఇవన్నిటికీ ఆధారాలు ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్నాయా ఆధారాలు? పోలీసుల దగ్గర ఉన్నాయి. సో మరి ఎందుకని చర్యలు కేసులు రిజిస్టర్ అయినాయి? ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు? ఓట్ బ్యాంక్ రాజకీయాలు, అపీజ్మెంట్ పాలిటిక్స్, ఒక వర్గాన్ని ముట్టుకుంటే ఏందో వాళ్ళ యొక్క మత స్వేచ్ఛకు భంగం అయిందనేటువంటి ఆలోచన ఇవాళ అన్నిట్ల లోపల, వ్యవస్థల లోపల ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ అనేటువంటిది ఆ మైండ్ సెట్ తయారైంది. ఇవాళ మేము ఇట్లా మాట్లాడుతున్నాం. మేము ఇదే హైదరాబాద్లో నమోదైనటువంటి 1000 కేసుల రిపోర్టుల ఆధారంగా నేను ఇవాళ మీ ఛానల్లో మాట్లాడుతున్నా. మాట్లాడితే మాలాంటి వాళ్ళం మతోన్మాదులం అవుతాం. మమ్మల్ని మా దేశ ముద్ర మతోన్మాదులు. నేను ఇవాళ అడుగుతున్నా, హైదరాబాదు, తెలంగాణలో మిస్ అయినటువంటి 30,000 మంది నా సోదరీమణులు ఎటుపోయినరు? 30,000 మంది నా సోదరీమణులు ఏ దుబాయ్ షేక్లకు అమ్మబడ్డరా, ఏ ముంబై బ్రోకర్ హౌజులలో ఉన్నారా, లేకపోతే నిర్జీవ ప్రాంతాల లోపల సజీవ దహనం చేయబడ్డారా, లేకపోతే సూట్ కేసులలో ముక్కలై ఉన్నారా? ఎక్కడ పోయారు నా సోదరీమణులు? ఇంతమంది 30,000 అనేది నాట్ ఏ స్మాల్ నెంబర్. నిజంగా ఇంతకుముందు చెప్పినట్టుగా అలార్మింగ్ ఫిగర్ అండ్ సిచ్యువేషన్ కూడా ఉంది. ఇప్పుడు అపీస్మెంట్ పాలిటిక్స్ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నాయి అనుకుంటే, కేంద్రం ఏం చేస్తోంది? ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నాయి, ఎన్ఐఏ ఉంది, స్పెషల్ బ్రాంచ్లు అనేవి ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయి అసలు? ల్యాండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వాల అంశం. కేంద్రం ఇవాళ ఎన్ఐఏ దర్యాప్తు అనేక విషయాల్లో మనం చూస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న 2 రోజుల ముందు ఓవైసీకి సంబంధించినటువంటి ఒక కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేసేటువంటి వ్యక్తి ఐసిస్ లింకులతోటి బయటపడి ఎన్ఐఏ వచ్చి అరెస్ట్ చేసుకొని పోయేవారు కూడా
ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకుంటలేవు? సమాచారం లేదా? సమర్థవంతమైనటువంటి పోలీసు యంత్రాంగం మన యొక్క పోలీసు యంత్రాంగం, కానీ ఈ రాజకీయాలు చేతులు కట్టేస్తున్నాయి. దారుస్థలం ఎజెండాకు ప్రతి ప్రభుత్వము దాసోహం అంటుంది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమైనా, ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైనా దారుస్థలం ఎజెండాకు దాసోహం అంటుంది. పోలీసు యంత్రాంగం ఎంఐఎం ఎజెండాకు అనుగుణంగా పనిచేస్తుందా అనేటువంటి అనుమానాలు ప్రజల లోపల ఉన్నాయి. ఇవాళ నేను అంటున్నాను, ఉగ్రవాద మూలాలు తెలంగాణ లోపల ప్రతి మండల హెడ్ క్వార్టర్కి వాళ్ళ ఉగ్ర మూలాలు వ్యాపించినాయి. దేశంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినప్పటికీ ఎందుకు దాని మూలాలు వచ్చేసేసి హైదరాబాదులోనో లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కరీంనగర్లోనో, నిజామాబాద్లోనో, నల్గొండలోనో, మారుమూల మండల హెడ్ క్వార్టర్లోనో ఎందుకు తేలుతూ ఉన్నాయి? మొన్న ఏంది జైనూర్ సంఘటన ఏంది? జైనూర్లో ఏ రకంగా హిందువుల మీద దాడులు చేసిండ్రు, జైనూర్లో హిందువుల యొక్క ఆస్తులు ఏ రకంగా దగ్ధం చేసిండ్రు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళంతా? దాని మీద ఏమైనా విచారణ ఉందా? బాధితులైనటువంటి హిందువుల మీదనే మళ్ళీ కేసులు పెట్టి జైళ్ళకు పంపుతున్నారు, కానీ ఎక్కడి నుంచి వచ్చారు? ఆ మైగ్రేట్ అయినటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఆ ఇన్ఫిల్ట్రేటర్స్ ఎక్కడి నుంచి వచ్చిండ్రు? వాళ్ళు ఈ దేశం వల్ల చొరబాటుదారులా, బంగ్లాదేశ్ ఓడా, రోహింగ్యా ఓడా? వారి మీద చర్యలు లేవు కదా. దౌర్భాగ్యం అండి. ఈ రాష్ట్రంలో హైదరాబాదు డిఫెన్స్ క్యాపిటల్, డిఫెన్స్ యూనిట్స్ చాలా ఎస్టాబ్లిష్మెంట్ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, దేశ అవసరాల దృష్ట్యా హైదరాబాద్ను ఒక డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్కి ఒక హబ్గా ఉంది. దాని చుట్టూ ఇవాళ దేశ అక్రమ వలసదారుల యొక్క కాలనీలు వెలిసినాయి. దాని మీద చర్యలు లేవు కదా. అయితే మీరు ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వాలను చర్యలు తీసుకోమంటుంది. ఇక్కడటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం రిపోర్ట్ పంపుతున్నాయి? మేము విచారణ జరుపుతున్నాం, మేము ఎంక్వైరీ జరుపుతాము అనేటువంటి కంటి తుడుపు సమాధానాలు చెప్పడమే కానీ సీరియస్గా ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? నేను ఇవాళ మిమ్మల్ని సూటిగా ఇవాళ మీ ఛానల్ ద్వారా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు కదా, ఒక్క తీవ్రవాది నిన్న ఈ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు అరెస్ట్ చేసిండ్రా? నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వచ్చి అరెస్ట్ చేసుకొని పోయే వరకు కూడా ఇక్కడ వ్యవస్థలు ఎందుకు పనిచేస్తలేవు? మళ్ళీ ఎన్ఐఏ యాక్ట్ వచ్చినప్పుడు ఏం మాట్లాడారు వీళ్ళందరూ కూడా? ఎన్ఐఏ చట్టం లోపట విస్తృతమైనటువంటి అధికారాలు కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అధికారాలను హరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పరిధిలోకి చొచ్చుకొస్తుంది. నిజంగా ఈరోజు ఎన్ఐఏ లేకుండా ఉంటే ఈ దేశం లోపల అనేక బాంబు పేలుళ్ళు ఈ పాటికి మనం కళ్ళ ముందర చూసేటోళ్ళం. హైదరాబాద్ ఇంత ప్రశాంతంగా ఉండకపోతుండే. వాస్తవం ఇది. గడిచిన 10 ఏళ్లలో ఎన్ఐఏ అనేక ఉగ్ర మూలాలను ఛేదించింది, అనేక ఉగ్ర కోణాలను ఆదిలోనే తుడిచిపెట్టింది.